మహానాడు జిల్లా అధ్యక్షులు మద్దెల సిద్ధరాముడు ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలు అరికట్టాలని ఎమిగనూరు ఏవో గారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాయలసీమ అధ్యక్షులు గడ్డం నాగేంద్ర మాట్లాడుతూ, ఈరోజు మాల మహానాడు తరపున కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఎమ్మిగనూరు ప్రాంతానికి తెలంగాణ నుండి కానీ ఐజా ఇటు మంత్రాలయం కాన్స్టిట్యూషన్ కానీ ఇటు కోసిగి కౌతలం ప్రాంతాలు అంటే కర్ణాటక బార్డర్ కానీ ఇటు సైడు పత్తికొండ కాన్స్టిట్యూషన్ నుండి కానీ ఆదోని దగ్గర కాన్స్టిట్యూషన్ నుండి కానీ ఇటు కోడుమూరు సగం కాన్స్టిట్యూషన్ నుండి కానీ ఎక్కువ మంది రైతులు ఎమ్మిగనూరుకి వచ్చి విత్తనాలు అయితేనేమి, ఎరువు మందులు అయితేనేమి, పిచికారీ మందులు అయితేనేమి తీసుకోవడం జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్లో మనము వర్ష ప్రభావం తక్కువ ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ ఎఫెక్ట్ స్టిల్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆ ఎఫెక్ట్ వల్ల రైతులు ఒక సైడు వర్షాలు లేక, ఇంకొక సైడు నకిలీ విత్తనాలు, నకిలీ మందులతో మోసపోయి నష్టాలు పాలే, అప్పులు పాలే ఎంతోమంది రైతులు ఈ భూమిని వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పండించిన భూమిలోనే క్రిమిసంహారక మందులు దాగి చనిపోయిన కాలాలు ఉన్నాయి. మరి దాన్నంతా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్మిగనూరు ప్రాంతంలో అగ్రికల్చరల్ ఆఫీసర్ ఏవో గారిని కలిసి ఈ సమస్యలపైన నకిలీ విత్తనాలు అయితేనేమి, నకిలీ మందులు అయితేనేమి, పిచికారీ మందులు అయితేనేమి, అలాగే ఎక్కువ పర్సెంటేజ్కి మందులు తెచ్చుకొని జనాలకు డూప్లికేట్ మందులు అమ్మి ఎక్కువ జనార్జన ఆశగా చూస్తూ ఈ ఫర్టిలైజర్ షాప్స్ ఎమ్మిగనూరులో ఉన్న ఫర్టిలైజర్ షాప్ తీవ్రంగా మోసం చేస్తున్నాయి. దీని మీద మాల మహానాడు తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి తప్పిదాన్ని మాల మహానాడు ఆధ్వర్యంలో ఒకవేళ రైతులకు కానీ అన్యాయం జరిగితే, రైతులకు కానీ డూప్లికేట్ మందులు కానీ ఎంఆర్పీ రేట్లకు కాకుండా తక్కువ ధరలకు కానీ ఇచ్చిన మాల మహానాడు తరపున ఖచ్చితంగా మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తామని ఏవో గారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా సుభిక్షంగా అన్ని షాపులను మీరు పర్యవేక్షణ చేసి అన్ని షాపుల్లో మంచి విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని మేము ఆయన డిమాండ్ చేస్తాం. అంతేకాకుండా ఈ కాన్స్టిట్యూషన్లో పలు నియోజకవర్గాల నుండి వస్తున్న జనాలకు ఏ బ్రాండ్ ఎలా ఉంటుందో, మందు, విత్తనం, దాని యొక్క పేరు, బ్రాండ్ పేరు ఏమి అనే దాన్ని దాదాపుగా తెలియదు. ఎందుకంటే బికాజ్ వాళ్ళకి చదువు రాదు కాబట్టి ఫర్టిలైజర్ షాప్లో ఉన్న ఓనరు ఆయనే రిఫర్ చేస్తే ఇది బాగుంటుందంటే తీసుకెళ్తారు. కానీ వాస్తవానికి అలాంటి మందులు ఎవరు తీసుకోవద్దని రైతులకి నేను మన్నవించుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి మందులు వీళ్ళు అక్కడ తక్కువ ధరకు తెచ్చి మనకు ఎక్కువ ధరకు అమ్మి డూప్లికేట్ మందులు ఇచ్చే అవకాశం ఉంది. రైతులు మోసపోవద్దండి. మీకు తెలిసిన బ్రాండ్లు ఖచ్చితంగా మీరే తీసుకోండి. మీకు అనుభవం ఉంటుంది. చాలా రోజుకొక కంపెనీ పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు ఫర్టిలైజర్ కంపెనీస్. ఆ ఫర్టిలైజర్ కంపెనీస్తో టైఅప్ అయ్యే డీలర్లు, ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు మోసం చేస్తున్నారు. దయ ఉంచి రైతులు జాగ్రత్త పడాలి. ఇవన్నిటికీ ఖచ్చితంగా రైడింగ్ చేసి విత్తన శుద్ధి లేనివి, నాసిరకమైన వస్తువులను, నాసిరకమైన మందులను అమ్మితే కఠినంగా వాళ్ళకు ఫైన్లు వేయాలని చెప్పి ఏవో సార్ గారిని మేము మాల మహానాడు తరపున డిమాండ్ చేశాం. అందులో భాగంగా ఈరోజు నేను ఎమ్మిగనూరులో విజిట్ చేసి ఎమ్మిగనూరులో ఉన్నటువంటి రైతులు చాలామంది గ్రామాలు నాకు ఫోన్ చేసి ఇలాంటి సమస్య ఉందన్నా దీని మీద ఒకరు స్పందించండి అని చెప్పడం వల్ల నేను ఈరోజు ఏవో గారికి మాల మహానాడు తరపున లెటర్ ప్యాడ్ ఇచ్చి మన యొక్క సమస్యలను, డిమాండ్లను తెలియజేశాను. నా పేరు గడ్డం నాగేంద్ర, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు. జై భీమ్.